హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మన వీడియోలో ఒక మంచి కథని మనం విందాము. దీన్ని మీరు కథగా చూసేటప్పుడు చాలా బాగుంటుంది. చూడండి, చూసేటప్పుడు శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణము వేదవ్యాస మహర్షి కృతము. ఇక్కడ చూసేటప్పుడు బ్రహ్మఖండము 9వ అధ్యాయము పేజీ నంబర్ 28లో చంద్రుడు, రోహిణి, దక్ష శాపము అనే ఒక వీడియోని చూసేటప్పుడు చూడండి, ఇక్కడ ఒక కథ జరుగుతూ ఉంది. ఉత్తర భాద్ర, రేవతి అనువారు. చూడండి, వారిలో రోహిణి మిక్కిలి అందగత్తె, రసికురాలు. ఆమె తన శృంగార చేష్టలతో చంద్రుని వశము చేసుకున్నది. రోహిణి ఇంటికి వెళ్ళిన చంద్రుడు ఇతర భార్యల ఇళ్లకు పోవాడు కాదు. అందువలన రోహిణి తప్ప మిగిలిన అక్క చెల్లెండ్రందరూ తండ్రి దగ్గరకు పోయి చావు కంటే గొప్పదైన సవతి బాధను చెప్పుకొనిరి. అందువల్ల దక్షుడు కోపముతో చంద్రుని మంత్రపూర్వకముగా శపించెను. దక్ష శాపమునకు భయపడి పరుగెత్తిన చంద్రునికి క్షయవ్యాధి సంప్రాప్తించెను. ఆ క్షయవ్యాధి వలన ప్రతిదినము చంద్రుడు క్షీణించుచు దుఃఖితుడాయెను. తన యొక్క సగము శరీరము క్షీణించగా అతడు శంకరుని శరణు వేడెను. శంకరుడు బాధలలో ఉండి తనకు శరణు పొందిన చంద్రుని చూచి దయతో అతనికి అభయమును ఇచ్చెను. శంకరుడు అతడిని క్షయరోగ ముక్తుని గావించి తన శిరస్థానమున స్థలమునిచ్చెను. శివుని అనుగ్రహము వలన చంద్రుడు అమరుడై భయ విముక్తుడు కాగా శివుని తలపై ఉండెను. ఇట్లు చంద్రుడు తలపై ఆభరణముగా ఉన్నందువలన శివుడు చంద్రశేఖరుడు అయ్యెను. సమస్త దేవతలలో, సమస్త లోకములలో శివుని వలె శరణు కోరిన వారిని రక్షించువాడు ఎవడునూ లేడు. చూడండి, ఇది ఒక కథ అని ఎందుకు అన్నానంటే, చంద్రుడు ఆకాశంలో ఉండే చంద్రుడు పెళ్లి చేసుకోవడం ఇది విచిత్రం కాదా? అతనికి అనేక మంది భార్యలు ఉన్నా కానీ చంద్రుడికి భార్యలందరిని వదిలేసి అతను వేరే ఒక దానితో, అంటే రోహిణి అనే ఆవిడతోనే ఉంటే, ఈ మిగిలిన భార్యలందరూ పోయి తన తండ్రి దక్షుడికి పోయి కంప్లైంట్ ఇస్తే, ఈ దక్షుడు వచ్చేసి అతనికి మంత్రముక్తుడు అయ్యి మంత్రాలు చేసి అతనికి శాపం ఇస్తే అతనికి క్షయరోగం వచ్చిందంట. ఈ క్షయరోగం వలన రోజు రోజు చంద్రుడు క్షీణిస్తూ ఉంటే శివుడి దగ్గర, అంటే శంకరుడు అంటే శివుడి దగ్గర పోయి ఇలా నన్ను కాపాడు అని అడిగేటప్పుడు ఈ శంకరుడు పోయి అతని క్షయరోగం నుంచి విడుదల దయచేస్తాడంట, అంటే క్షయ విముక్తిని చేస్తాడు. అందువలన శంకరుడు చంద్రశేఖరుడు అయిందంట. ఇది వినేదానికి ఒక కథలా లేదా? ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరు సత్యాన్ని తెలుసుకోండి, సత్యం వైపుకి నడవండి. అనేక మంది ఇంత క్లియర్గా సత్యాన్ని చెప్తున్నా కానీ నమ్మకుండా మీరు ఇంకా బైబిల్ని దూషించడం, బైబిల్ గురించి తప్పుగా ప్రచారం చేయడం ఎంతవరకు సరిగా ఉంది మీరే ఆలోచించండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తెలపాలంటే మా కమెంట్ ద్వారా తెలపండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని కాపాడును గాక. ఆమేన్.